స్వామి విని చిరంజీవి ఆరాధ్య బృందం భామ కలాపం అనేటటువంటి నృత్య ఆదిలక్ష్మి గారు అమ్మ. సౌజన్యంతో మనం నిర్వహించుకుంటున్నాం. గత 27 సంవత్సరాలుగా కూడా వారి యొక్క సౌజన్యంతో ఒకరోజు కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. అలాగే కార్యక్రమానంతర ప్రసాదం విష్ణుప్రియ ఎంటర్ప్రైజెస్ మరియు రాజరాజేశ్వరి ఏజెన్సీస్ అనపర్తి వారి యొక్క వితరణతో విచ్చేసిన మీ అందరికీ కూడా ప్రసాదం అందజేయడం జరుగుతోంది. ఇరవై 27వ త్యాగరాజ ఆరాధనోత్సవాలకి నిన్న ప్రకటించినటువంటి వెంకటరెడ్డి గారు శ్యామల ఎంటర్ప్రైజెస్ వారు 5,000 విరాళంగా ఇచ్చారు. వారికి కూడా ధన్యవాదాలు. గత 2-3 రోజులుగా విరాళం ఇచ్చినటువంటి దాతలకు, గతంలో విరాళం ఇచ్చినటువంటి దాతలకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ శాశ్వత నిధి మీద వచ్చేటటువంటి వడ్డీ, సౌజన్యకర్తలు చేస్తున్నటువంటి సహాయం, అలాగే ప్రసాదం దాతలు వీర్రాఘవరెడ్డి గారిని వచ్చి మండ వెంకటరెడ్డి గారిని పుష్పాలతో సత్కరించవలసిందిగా కోరుచున్నాను. తేతల వీర్రాఘవరెడ్డి గారు. శాశ్వత నిధి సభ్యులు ఈరోజు కార్యక్రమానికి అతిథి. ధన్యవాదాలండి. రాధా మనోహర్ దాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సవినీయంగా మనవి చేస్తున్నాను. పెద్దలు డాక్టర్ తేతలి సత్యనారాయణ రెడ్డి గారిని కోరుచున్నాను. కంటి డాక్టర్ గారిని.
సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ. ఓం అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అందరూ ఒక్కసారి రెండు చేతులు పైకెత్తి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీ సద్గురు త్యాగరాజ స్వామికి బోలో, సీతారామచంద్రమూర్తి భగవానికి, శ్రీ లక్ష్మణస్వామికి, పవనసుత వీర హనుమానుకి, శ్రీ పద్మావతి బాలాజీ భగవానికి, శ్రీ గోదావరి మాయికి, శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ మదన గోపాలస్వామి భగవానికి. గోవింద గోవింద గోవింద. ప్రియ భగవద్బంధులరా, మనం ఎంతో భాగ్యవంతులం. ఈ భాగ్యం మనం పొందినందుకు భగవంతుడికి కృతజ్ఞతావిష్కరణ చేస్తూ మనకి అవకాశం ఇచ్చినందుకు భగవంతుని కీర్తిద్దాం. అందరూ చక్కగా ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం కూడా చేసి శక్తివంతంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. ఇప్పుడు భక్తివంతంగా తయారవుదాం. దానికోసం ఒక 4 లైన్లో కీర్తన మీరందరూ అనాలి. నేను కృష్ణ పరమాత్మ వినాలి చక్కగా. ఈ 4 లైన్లోనే మొత్తం బృందావనం వచ్చేస్తుంది, కృష్ణుడి యొక్క జీవితం వచ్చేస్తుంది చక్కగా. రాధా మాధవ ఇలా చక్కని వేదికలు మాకు అన్నిసార్లు దొరకవు. ఇలాంటి చక్కని శ్రోతలు కూడా ఉండరు. చాలా క్వాలిఫైడ్ పీపుల్ మీరు. అందువల్ల చక్కగా అనండి, చక్కగా వినండి. ఆఖరిలో ప్రసాదం పెట్టాక నేను చెప్పక్కర్లేగా. జయో రాధా మాధవ, జయా కుంజ విహారీ, గోపీజన వల్లభ, గోపీజన వల్లభ, గిరివరాధారి, గిరివరాధారి, యశోదనందన, బ్రజజనరంజన, యశోదనందన, బ్రజజనరంజన, యమునతీరా వనచారి, యమునతీరా వనచారి. జయో రాధా, జయా కుంజ విహారీ.
హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే శ్రీనివాస గోవింద వెంకటేశ గోవింద శ్రీనివాస రక్ష మాం వెంకటేశ పాహి మాం శ్రీరామ్ జై జై రామ్ శ్రీరామ్ జై రామ్ శ్రీరామ్ జై రామ్ శ్రీరామ్ జై రామ్ నమ పార్వతీపతయే హర హర మహాదేవా. మనం ఈ మానవ జీవితం పొందినందుకు ఏం చేస్తే మన జీవితం సఫలం అవుతుందో కృష్ణ పరమాత్మ చెప్పారు. దాన్ని మనం అవధరిద్దాం, చక్కగా ఆచరిద్దాం. అందరూ ఈ మంత్రం చెప్పిన తర్వాత మనం భగవద్గీత లోపలికి వెళ్దాం. భగవద్గీత మన లోపలికి వెళ్ళేలా చూద్దాం, ఆ ప్రయత్నం చేద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయ ముదీరయేత్ నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టుకీ మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపా తమహం వందే పరమానంద మాధవం శ్రీగురుం దీనతారిణం శ్రీ చైతన్య ఈశ్వరం కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రయే. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరీ వృషభాను సుతే దేవి ప్రణమామి హరిప్రియే.
జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. భారత్ మాతా కీ, శ్రీ మహాభారతం కీ, శ్రీమద్ భగవద్గీత కీ, శ్రీల వ్యాసదేవునికి. నమ పార్వతీపదే. హర హర మహాదేవ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే జయపతాకస్వామిన్నితి నామినే నమాచార్యపాదాయ నితాయ కృపప్రదాయినే గౌరకాతాదామదాయ నగరగ్రామతారిణి. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామిన్నితి నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేస్తారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృందకి జయ. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శిల ప్రభుపాదికి. భగవద్గీత ఇది ఒక సందేశం. అర్జునుడికా అందరికా? ఈ విషయం ఎవరికి తెలియాలి? అందరికీ తెలియాలి. తెలియాలంటే ఇది తెరవాలి. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను, మరి మీరు కించిత్ బాధపడకుండా చెప్పండి. మా ఇంట్లో భగవద్గీత ఉంది అన్నవాళ్ళు కుడి చేయెత్తండి. ఆహా, అద్భుతం కదా. కెమెరామెన్ తిప్పుకోవచ్చు, పర్వాలేనా ముట్టుకున్నాం అన్నవాళ్ళు చేయెత్తండి. ఇది కూడా చాలా గర్వకారణం. ఇంకా మూడో ప్రశ్న, భగవద్గీతలో 3 అధ్యాయాల పేర్లు నేను చెప్పగలను, ఇప్పుడు చేయెత్తండి. చాలా తగ్గుతాయి. ఇంకో ప్రశ్న అడుగుతాను, ఇంకా తగ్గుతాయి. నాకు ఒక శ్లోకం వచ్చు అన్నవాళ్ళు, అమ్మయ్య కొంచెం అనపత్తి పరువు ఉంది, ఆ శ్లోకానికి అర్థం కూడా తెలుసు అన్నవాళ్ళు, ఇటు తగ్గినాయి బాగా. ఇజ్జత్ కా సవాల్, పర్వాలే. కానీ ఈ కార్యక్రమం త్యాగరాజ స్వామి వారి ఆరాధనోత్సవం. ఈ కార్యక్రమానికి మా ధర్మారెడ్డి గారు పిలిచారు 1 నెలన్నర 2 నెలల క్రితం. సరే ఈ సమయం కుదురుతుంది అని మనకు కుదిరింది కూడా. కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం చేత రఘునాథ్ రెడ్డి గారు ఈ విషయాలు చెప్పారు. నేను ముందుగా ఈ కార్యక్రమానికి రావాలి అని ఫీల్ అవ్వడానికి, బెండ్ అవ్వడానికి కారణం ఏంటంటే 8 రోజులు చేయాలి వీళ్ళు. ఈ రోజుల్లో మనకి త్యాగయ్య తెలియదు, త్యాగం కూడా తెలియదు. బాగా ధనము పదవి ఉంటే ఆగం. ఆగము అంటే తెలుగులో నెవర్ స్టాప్, కానీ తెలంగాణలో ఆగం అంటే తెలుసుగా. ఆగం చేసిండు అంటారు కదా, అంటే గొడవ. అన్ని సంపదలు ఉంటే ఆగం చేస్తాం, ఆగకుండా చేస్తాం. డబ్బులు బాగా పెరిగితే భోగం, చివరికి వచ్చేది రోగం. కానీ వాస్తవానికి మనకి ఈ దేహం ఇచ్చింది ఎందుకు? యోగం. ఆ యోగాలే ఈ భగవద్గీతలో ఉన్నాయి. ఎన్ని యోగాలు ఉన్నాయి? ఎన్ని? 18. ఎవరైనా పిల్లలు 3 అధ్యాయాల పేర్లు చెప్తారా? అక్కడే ఉండి ఒక తల్లి 3 అధ్యాయాల పేర్లు. ఎవరు? పోనీ పురుషులు 3 అధ్యాయాల పేర్లు ఎవరు చెప్పరా?
అమ్మయ్య, ఆ తల్లికి గట్టిగా మన అనపర్తి పరువు. ఎందుకు అడిగానంటే ప్రతి అధ్యాయం చివర కూడా యోగము అని ఉంటుంది. భగవద్గీత విశ్లేషణ మనం ఈ పేర్లు చెప్పుకుంటే 2 గంటలు అయిపోతుంది. మా సాంప్రదాయం గౌడియ వైష్ణవ మధ్వ సాంప్రదాయంలో ఇస్కాన్ మీరందరూ తెలుసు, ప్రభుపాదుల వారు, వీరి యొక్క గురువు గారైనటువంటి శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వీరు వారు చెప్పారు, ఐ కెన్ గివ్ ఎక్స్ప్లెనేషన్ ఆన్ భగవద్గీత 1 శ్లోక ఫర్ 1 ఇయర్ అన్నారు. ఒక్క శ్లోకం మీద 1 సంవత్సరం పాటు నేను మాట్లాడతాను అన్నారు. అంటే ఎంత ఉంది అసలు? మన జీవితం సరిపోతుందా? కానీ మన జీవితం చాలా ఉంది అనుకుని భ్రమలో మగపిల్లవాళ్ళైతే హాయ్ బ్రో అని ఐబ్రోస్ ఎగరేసుకుంటూ గడిపేస్తారు. ఇంకా ఆడపిల్లలు ఇప్పుడు ఇన్స్టాల్లో మెరుస్తున్నారు. కానీ మా ఆరాధ్య లాంటి పిల్లలు బంగారంగా ఇలా భగవంతుడి దగ్గర మెరుస్తున్నారు. మా మాధవ, మా కృష్ణుడి పేరేంటి? సంతోషి. మా మాధవి పేరేంటి? ఈషిక. ఎంత బంగారాలండి! నాకైతే కూర్చుని వాళ్ళు అలా ఇక్కడ అంత అద్భుతంగా చేస్తుంటే నా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. అంత బాగా చేశారు పిల్లలు. ఆ వెనకాల ఆ కంఠము అలాగే ఉంది. ఇక్కడ నీలివర్ణంలో కృష్ణుడు, మా ఆరాధ్య సత్యభామ, మా ఇషిక మాధవి ఎంత చక్కగా చేశారు. వాళ్ళు రాగానే చెప్పాను, నా దిష్టే తగులుతుందిరా, ఇంటికెళ్ళి దిష్టి తీసుకోండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఆడపిల్లలు అందరూ చెడ్డవాళ్ళు కాలేదు, కానీ చెడిపోవడానికి తగిన ప్లాట్ఫాములు దండిగా ఉన్నాయి. ఎందువలన? కూర్చోబెట్టి మనం గీత చెప్పట్లేదు, భాగవతం చెప్పట్లేదు, అసలు మనమే వినట్లేదు. కొందరైతే తల్లులు స్నానం కూడా చేయకుండా వంట చేసేస్తూ ఉంటారు, చెమట పడుతుంది అని. ఏంటి, గోదావరి పక్కన పుట్టి స్నానం చేయకుండా వంట చేస్తే ఏం చెప్తామండి మనం? కాబట్టి మనం ఎందుకు వంట గురించి మాట్లాడుతున్నాను, భగవద్గీత గురించి మాట్లాడమంటేను అంటే 3వ అధ్యాయంలో 13వ శ్లోకంలో చెప్పారు. ఏం చెప్పారు? ఏమో మాకేం తెలుస్తుంది, చదివితే తెలుస్తుంది. 3వ అధ్యాయంలో ఎప్పుడైనా చదివారా, విన్నారా? యజ్ఞశిష్టాసిన సంతో ముచ్యంతే సర్వకిల్బిషై తే 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 త్వగం పాప ఏ పచంత్యాత్మకారణాత్. యజ్ఞమును అర్పింపబడిన ఆహారం స్వీకరించిన వాడు పవిత్రుడగును. అట్లుగాక తన కొరకై తాను వండుకు తినువాడు వాడు భుజించున్నది అన్నము కాదు, అది పాపము మాత్రమే. ఎవరిది స్టేట్మెంటు? ఎవరిది? ఫైనల్ కదా. అయినా మనం ఎవరితోనో మాట్లాడుతూ చక్కగా జొమాటోలో టమాటా బాత్ ఆర్డర్ ఇచ్చుకుని తినేస్తుంటాం. చక్కగా వారం క్రితం వండింది వేడిగా పంపిస్తే కర్రీలో జెర్రీ వచ్చినా తినేస్తూ ఉంటాం. జోక్ కాదండి, అలా జంతువులు వచ్చేస్తున్నాయి వాటిల్లో. వీడి పుణ్యం అంతా నాశనం అయిపోతుంది. అందుకని ఆహారం విషయంలో కృష్ణ భగవానుడు ఎలా ఉండాలో ఇంకెక్కడ చెప్పాడు? అలా 9:26 ఏం చెప్పాడు? ఏమో మాకు 3 తెలియదు, 3 ఎక్కడ తెలుస్తాయి? ఏం చెప్పాడు? పత్రం. అందరు చెప్దాం, ఇది వచ్చేయాలి మనందరికీ. పత్రం. ఏమైనా ప్రసాదం పెడతారా రఘునాథ్ రెడ్డి గారు? పెడతారండి ప్లీజ్. పత్రం పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం
భక్త్యా ఉపహృతం అశ్నామి ప్రయతాత్మనః. అంటే ఏమిటండి? పత్రమైనను, పత్రం అంటే ఒక తులసి ఆకు, పుష్పం ఒక పువ్వు, లేదు ఫలం ఒక పండు, ఇవేమీ లేవు, కొంచెం నీరు. ఇది ఏదేని ప్రేమతో నాకు అర్పించినచో నేను దాన్ని స్వీకరించదను. దీనికి రుజువు ఎవరు? మన వెంకటేశ్వర స్వామి. ఎవరింటికి వెళ్ళాడు? ఎవరు పిలిచారు ఆయన? భోజనానికి ఎవరు పిలిచారు? అలా పినమాంగారు. ఎవరైనా రాళ్ళు వేసేస్తున్నారు. ఆ గుడి కట్టించిన ఆయన ఎవరైనా? మరో రాయి. కొండలపైనే తొండమానుడు ఆలయమొకటి కట్టించెనయా. తొండమానుడు భోజనానికి రమ్మన్నాడు, వెంకటేశ్వర స్వామి వెళ్ళలేదు. మరి ఎవరింటికి వెళ్ళాడు? కుమ్మరదాసుడైన కురువర